ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీస్ దాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులపై బలప్రయోగం చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. తమ హక్కుల కోసం ప్రశ్నించిన విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. సందర్భంగా విద్యార్థులు శాంతియుత నిరసన ప్రదర్శన చేస్తుండగా బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ విద్యార్థుల్ని కఠినంగా లాఠీచార్జ్ చేసి బాష్పవాయు గోళాలేసి అసలు ఆడపిల్లలని కూడా చూడకుండా తీవ్రంగా ఆ యొక్క ర్యాలీని వాళ్ళను ఇబ్బందులకు గురి చేశారు. ఆ యొక్క శాంతియుత ర్యాలీకి సపోర్టుగా వెళ్ళినటువంటి ప్రతిపక్ష నేత మా రాహుల్ గాంధీ గారిని కూడా అక్రమ అరెస్ట్ చేశారు. ప్రియాంక గాంధీ గారిని కూడా అక్రమ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఈ శాతగాని బీజేపీ మోడీ ప్రభుత్వం ఎన్నో జాతీయ పరీక్షలన్నీ కూడా లీక్ చేయడం వల్ల విద్యార్థుల్లో నిరుద్యోగుల్లో చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. దీనికి నిరసనగా ఈరోజు మన మండల పార్టీ, తొర్రూరు మండల పార్టీ, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కలిసి కూడా మా యొక్క ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు కార్యక్రమం మరి నిటు విద్యార్థులు శాంతియుతంగా వాళ్ళ పేపర్ని లీక్ చేసిన కారణంగా ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళ హక్కును కాపాడుకునేందుకు వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని, వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వం మరి ఈ అక్రమ అరెస్టులను చేసి మన వారి పేద విద్యార్థులైన వాళ్లకు ఎంతో లక్షల మంది ఇబ్బంది పడుతున్న క్రమంలో మరి మా రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్లి శాంతియుత ధర్నాలో పాల్గొంటే ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ అక్రమ అరెస్టులను భాగంగా